ఒక చిన్న అడవిలో చిట్టి అనే చిలుక ఉండేది. ఆమెకి రంగురంగుల రెక్కలు, తెలివితేటలు ఉండేవి. కాని ఒక విషయమే ఆమెకు అసలు నచ్చేది కాదు. అదే చెట్లు, అదే పక్షులు, అదే పాటలు. ఒకరోజు చిట్టికి ఒక ఆలోచన వచ్చింది. ఇక నేను కొత్త ప్రదేశాలు చూసాలి, కొత్త మిత్రులు చేసుకోవాలి అని నిర్ణయించింది. తర్వాత రోజు ఉదయం చిట్టి తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. మొదట ఓ పెద్ద నది దాటి, ఓ పచ్చని పొలానికి వచ్చింది. అక్కడ ఆమెకు ఒక నల్లని పిప్పి, గొర్రె కనిపించింది. ఆ గొర్రె పేరు బూచమ్మ. నీవెవరు? అంది బూచమ్మ. నేను చిట్టి చిలుక. నేను కొత్త ప్రదేశాలు చూడడానికి బయలుదేరాను. బూచమ్మ నవ్వింది. ఆహా! ఎంతో ధైర్యంగా ఉన్నావు. కానీ నీకు తిండి, నీరు ఎక్కడ దొరుకుతాయో తెలుసా? చిట్టికి తలకిందులైంది. తాను ఏమీ తీసుకుని రాలేదు. అప్పుడే బూచమ్మ తన దగ్గర ఉన్న కొంచెం గడ్డి, నీరు ఇచ్చింది. ఇది నీ ప్రయాణానికి ఒక చిన్న తోడ్పాటు. చిట్టి కృతజ్ఞతతో ఆమెను సెలవు చెప్పి ముందుకెళ్ళింది. తర్వాత